పవన్ ని కలిసిన వైసీపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు పడింది. పవన్ ను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై సస్పెన్షన్ వేటు వేశారు జగన్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి రెండు పార్టీలలో చాలా ఉత్కంఠత నెలకొంది. అయితే వైకాపా పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జంగారపల్లి శ్రీనివాసులు ఆర్ఎన్ శ్రీనివాసులు కాదని చెప్పని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ విజయానంద రెడ్డి పేరును ఖరారు చేసింది అధిష్టానం. అప్పటి నుంచి నియోజకవర్గంలో కొంత కాపు సామాజిక వర్గం కొంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మాత్రం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిరసన దిగిన పరిస్థితి అయితే కనిపించింది. తాజాగా విజయానంద రెడ్డితో పాటు ఎలక్షన్ అంటే చిత్తూరు మొత్తం తిరిగినటువంటి ఆర్ఎన్ శ్రీనివాస్ అనూహ్యంగా జనసేన కలవడం, జనసేన పార్టీలో చేస్తున్నట్టు సంకేతాలు ఇవ్వడం పట్ల ఒక్కసారిగా నియోజకవర్గంలోని ప్రజలు, అన్ని పార్టీల నాయకులు కూడా అవాక్కయ్యే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో జనసేనాన్ని కలిసినటువంటి ఆర్ఎన్ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు విధిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆయన మాత్రం తాను ప్రజాభిప్రాయం అనుగుణంగానే, అలాగే కార్యకర్తలు, నాయకుల ఆలోచనకు అనుగుణంగానే తాను జనసేనలో చేస్తున్నట్టు కూడా తన అనుచరుల వర్గం వద్ద చెప్పినట్టు సమాచారం ఉంది. భవిష్యత్తులో జనసేనలో చేరితే భవిష్యత్తులో చిత్తూరు టికెట్ ని జనసేన పార్టీ నుంచి తీసుకొని పొత్తులున్నా లేకపోయినా ఆ పార్టీని బలోపేతం చేయడానికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్ఎన్ శ్రీనివాస్ జనసేనలో చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. లావణ్య, అయితే హరిబాబు, ఆర్ఎన్ శ్రీనివాస్ ఏమైనా వివరణ ఇచ్చుకున్నారా జగన్ కి? ఆయన ఏమన్నారు? ముందు నుంచి అసంతృప్తితో ఉన్నారు ఆయన. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పిన కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ టికెట్ కేటాయించడం పట్ల కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఆర్టీసీ చైర్మన్ విజయానంద రెడ్డి ఉన్నారు, విజయానంద రెడ్డికి ప్రాధాన్యత అధికంగా ఇవ్వడం, అతనికి ఎక్కువ హోప్స్ ఇవ్వడం పట్ల కూడా అతను కొంత జీర్ణించుకోలేని పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు నియోజకవర్గంగా బలంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం కూడా ఆర్ఎన్ శ్రీనివాసన్ కాదని ఆర్టీసీ చైర్మన్ కి ఇవ్వడం పట్ల బొగ్గుమన్న పరిస్థితులు అయితే కనిపించాయి. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన జనసేనలోకి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే అవకాశాలు లేకపోవడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించేసి గురజాల జగన్నాథం ఇప్పటికే జనాల్లోకి వెళ్లడం, వివిధ వర్గాల మద్దతు కూడగట్టడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ఎందుకంటే తెలుగుదేశంలో అసంతృప్తివాదులు ఉన్న ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థిని గెలుపు కోసం కృషి చేస్తామని బాహాటంగా ప్రకటించడం, అలాగే మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో పాటు మరికొంతమంది నాయకులు కూడా ఆయనకి మద్దతు ఇచ్చి ఆయన గెలిపిస్తామని చెప్పి ముందుకు రావడం పట్ల కూడా కొంత సానుకూల వాతావరణం ఏర్పడడంతో తెలుగుదేశంలో మాత్రం టికెట్ కేటాయింపు అనేది లేకపోవడం వల్లతోటి ఆయన కొంత నిరాశకు గురయ్యారు. కానీ జనసేన పార్టీలో భవిష్యత్తు తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, లేదంటే మరో ప్రాంతం తిరుపతి కానీ ఈ వేరే ప్రాంతంలో ఎక్కడైనా సరే జనసేన పార్టీకి టికెట్ కేటాయిస్తే అక్కడి నుంచి తనకు పోటీ చేసే అవకాశాలు ఉంటాయన్న ఒక ఆలోచన అయితే బలంగా వినిపిస్తుంది. ప్రధానంగా తిరుపతి జనసేన కేటాయిస్తారని చెప్పని తెలుగుదేశం పార్టీ నుంచి బలంగా ఇది ఒక వార్త అయితే వినిపిస్తోంది పరిస్థితుల్లో. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుపతి నుంచి కూడా జనసేన తరఫున పోటీకి చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లావణ్య, అయితే ఆర్ఎన్ శ్రీనివాసులు జనసేనలో అఫీషియల్ గా జాయిన్ అయినట్టు అనుకోవచ్చా? అంటే ప్రస్తుతానికి జనసేనాన్ని కలిసి వాస్తవ పరిస్థితులు, అతనికి ఉన్నటువంటి సామాజిక రాజకీయ నేపథ్యాలను వివరించిన తర్వాత గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి జనసేనతో కొంత పరిచయాలు ఉన్న నేపథ్యం, అవన్నీ పాత పరిచయాలన్నీ గుర్తు చేసుకుని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులన్నీ వివరించి జనసేనాన్ని మళ్ళీ వచ్చి కార్యకర్తలతో సమావేశమైన తర్వాత ఆయన లాంఛనంగా అధికారికంగా అంటే భారీ ఎత్తున దాదాపు 27 మంది కార్పొరేటర్లను వెంట పెట్టుకుని వెళ్లి జనసేనని కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని నగరపాలక సంస్థలు దాదాపు 20 పైగా ఈయన అభ్యర్థులు గెలిపించుకోవడం జరిగింది. వారందరూ కూడా ఈయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పిన ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కార్పొరేటర్లు లేదంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కలుపుకొని వెళ్లి జనసేనాని సమక్షంలోనే భారీ ఎత్తున ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసే ఆలోచనతోటి ఆర్ఎన్ శ్రీనివాస్ ఉన్నట్టు సమాచారం ఉంది. లావణ్య, దీన్ని బట్టి చూస్తే జనసేనకి టీడీపీకి మద్దతు పెరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పటికే అంటే ప్రజల్లో కొంతవరకు ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో అసంతృప్తి ఉన్న వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాలంటీర్లు, పోలీసులు, కేసులు, వేధింపులు వీటికి భయపడి కొంత దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా భారీ ఎత్తున పార్టీ మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఆర్ఎన్ శ్రీనివాస్ వేసిన అడుగైతే అంటే ఆదిమూలం కానీ ఆర్ఎన్ శ్రీనివాసులు కానీ వీరు చేసినటువంటి చర్యల వల్ల వైకాపా పట్ల నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఎలాంటి అసంతృప్తి ఉంది, ఎంత అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళని
అనేది ఒక విషయం అయితే బయటికి స్పష్టంగా తెలిసింది. భవిష్యత్తులో వైకాపాకి రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చు అన్న వాదన కూడా కొంత బలంగా వినిపిస్తున్న పరిస్థితుల్లో మిగిలిన వారి భవిష్యత్తు ఏందనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పని ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైకాపా నుంచి భారీగా మార్పులు చేర్పులు జరుగుతాయి, వైకాపా నుంచి వలసలు పెరుగుతాయని చెప్పని కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక వినికిడైతే బలంగా వినిపిస్తోంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.